బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తును ఎవరు స్వాగతించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మూడు పార్టీల పొత్తు అనైతికమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని టీడీపీ జనసేనలను ఆమె ప్రశ్నించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని నిలదీశారు. ఇక జగన్ రహస్యంగా మోడీ సర్కార్తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అయితే బీజేపీకి బానిసగా బతకాల్సిన కర్మ ఎందుకని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ను ఆమె ప్రశ్నించారు. సిద్ధం సభలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని ఆరోపించారు వైఎస్ షర్మిల. ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని